అంటే జనవరిలో కొంచెం తగ్గే అవకాశాలున్నాయని మీరు చెప్పారు. అప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉండే అవకాశం ఉంది గదా! సో, అవునండి. మనం పెరగడం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? తగ్గడం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వాళ్ళకేంటంటే, నేను ఆల్టర్‌నేట్‌గా ఒక ఐడియా చెప్పేదేంటంటే, ఒక 50% ఇక్కడ కొనుక్కోండి. ఎందుకంటే, ఇక్కడ లాక్ చేసి కొన్నారనుకోండి, మీకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ నుంచి చూసిన తగ్గుతుంది అనుకుంటే, ఇక్కడ తగ్గకుండా పెరిగిపోతుంది. లాస్ట్ టైము ఇంటర్నేషనల్‌గా $4,000 వచ్చినప్పుడు కట్ అవుతుందిలే అనుకోని డౌన్ ట్రెండ్ అనుకున్నాం గానీ, మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసేసుకుంది. ఇప్పుడు $4,400 ఇంటర్నేషనల్‌గా. ఇప్పుడు ఎంత తగ్గినా $200 తగ్గితే గానీ ఒకసారి మళ్ళీ ఎళ్ళదు. యాక్చువల్‌గా ఇది ఒరిజినల్‌గా స్టెబిలైజ్ రేట్ ఎక్కడ $3,000 దగ్గర ఉన్నప్పుడు యాక్చువల్‌గా స్టెబిలైజేషన్. ఇప్పుడు చూస్తే $1,400 ఇంటర్నేషనల్‌గా పెరిగిపోయినాయి. కాబట్టి మనం కూడా గోల్డ్ ఏమవుతుంది మాక్సిమం 1,00,000 వస్తదా అని లాస్ట్ టైం లాగా అనుకుంటే వాళ్ళు అలాంటి రోజులేం కనపట్లేదు. రావటానికి రీజన్స్ కూడా ఏం కనపడట్లేదు. అన్లెస్ అంటే ఇక్కడ బయింగ్ డిమాండ్ బానే ఉంది. అలాగే అక్కడ మెటల్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే గోల్డ్ అనేది కంటిన్యూగా ఇక పెరుగుతుంటుంది. యావరేజ్‌గా ఏంటంటే గోల్డ్ విషయానికి వస్తే సంవత్సరానికి ఒక 20,000 పెరుగుతుందండి యావరేజ్‌గా. ఇప్పుడు ఏమైంది 2025లో 2027లో ఎంతవరకు పెరగాలో అంత పెరిగిపోయింది. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా 80,000 నుంచి ఇవాళ 1,00,000 రావాలి. 2026లో 1,20,000, 27లో 1,40,000, 1,50,000 వస్తే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడేమైందంటే 2027 రేట్లు ఇప్పుడు వచ్చేసాయి. బట్ ఒక్కసారి గోల్డ్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి కనుక ఆగి వెనక్కి వచ్చిందంటే మళ్ళీ రేంజ్‌లోకి వచ్చేస్తది. సో, ఎందుకంటే గోల్డ్ అనేది డెట్ ఇన్వెస్ట్‌మెంట్. అదేమి ఇమ్మీడియేట్‌గా మనకి మనీ బ్లాక్ అయిపోతాయి తప్ప మనీ అప్రిషియేట్ అవ్వదు. రేట్లు పెరిగితే గాని అప్రిషియేట్ అవ్వదు. బట్ బ్లాక్ అవుతాయి కాబట్టి తగ్గే ఛాన్సెస్ కూడా మనం కొట్టివేయలేం. అలాగే తగ్గే ఛాన్స్ తీసుకున్న ఇప్పుడున్న పరిస్థితిలో 1,20,000 బేస్ రేట్ కింద అయ్యే అవకాశాలున్నాయి. 2026లో తీసుకుంటే 1,20,000 నుంచి 1,45,000 మధ్యలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక 50% ఇక్కడ మనం లాక్ చేసుకుంటే రేపొద్దున డౌన్ అయినా, ఒకవేళ అప్ అయినా ఎక్కువ ఫ్లక్చుయేషన్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. అది నేను చెప్పే సజెషన్. చంద్రమూర్తి గారు, అలాగే ఈ ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం కూడా ఈ బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? పెట్టాలంటారా? బంగారం ఎప్పుడు కూడా అది వాల్యూ హోల్డ్ అవుతుందండి. సో మీరన్నట్టు ఇన్వెస్టర్స్ ఇవాళ ఏం చేస్తున్నారు, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇవాళ మల్టీ అసెట్ ఫండ్ అని చెప్పి కనీసం 20% వాళ్ళ యొక్క అమౌంట్స్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ బాండ్స్ లో పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ బీస్ అని ఉంటాయి, అలాగే గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఇది డిజిటల్ గోల్డ్ ఉన్నాయి. సో వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనందరం కూడా గోల్డ్ ఇప్పుడు ఏమవుతుంది ఎవ్రీ ఇయర్ 20,000 ఇటు అప్రిసియేషన్ ఉంది కాబట్టి ఆ, కొంత అమౌంట్ దీనిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో గోల్డ్ అయితే ఎవరికైనా ఇండియాలో కంపల్సరీ ప్రెషియస్ మెటలే, అది కంటిన్యూగా గ్రో అయ్యే మెటలే కాబట్టి అది ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది అడ్వాంటేజ్. సో కాబట్టి అందరు కూడా ఏంటంటే కొంత అమౌంట్ ఇవాళ నుంచి గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోండి, మళ్ళీ డిప్లో బై చేసేటట్టు ఉండాలి, మళ్ళీ డౌన్ అయినా బై చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఆడపిల్లలు అంటారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు మన మన పిల్లలే ఉన్నారు, వాళ్ళకి ఎటు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మనం అప్పుడు ఇంకా ఏ రేట్లు ఉంటాయి చూసుకోండి. ఇప్పుడే ఇలా ఉందంటే మన పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చేపాటికంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు తీసుకుంటే డౌన్ ద లైన్ ఎంత రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నది అసలు చాలా చాలా చీప్ రేట్ అన్నట్టు వెన్ కంపేర్డ్ విత్ 10 years 15 years లాంగ్ రన్లో చూస్తే. కాబట్టి మరి ఆ రోజు కొనుక్కుంటాననే బదులు అదేదో ఇవాళ కొనుక్కొని గోల్డ్ గ్రామ్స్లోనే కొనుక్కోవచ్చు. గోల్డ్ ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే ఈ ఆర్నమెంట్స్ కాకుండా 1 గ్రామ్ గోల్డ్ కానీ బిస్కెట్ కానీ లేకపోతే ఈటీఎఫ్ కానీ డిజిటల్లో కానీ చేసుకోవటం వల్ల మనకి లాభాలు ఎక్కువ ఉంటాయి. ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, మనీ బ్లాక్ అవ్వదు అనమాట, అదే అడ్వాంటేజ్. చంద్రమూర్తి గారు, భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ కంటే కూడా ఈ బంగారంపై ఇన్వెస్ట్మెంటే మంచి పెట్టుబడిలా చూడొచ్చంటారా? అంటే అలా 100% చెప్పడానికి కావదండి. రియల్ ఎస్టేట్‌కిను, గోల్డ్‌కిను సంబంధం అనేది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు గోల్డ్ మనం ఎంత కొంటాం? ఒక ఇప్పుడు మనం ఒక నార్మల్ సామాన్యుడు, ఒక యావరేజ్ పర్సన్ ఒక 5,00,000, 10,00,000 ఇన్వెస్ట్ చేస్తాం. రియల్ ఎస్టేట్‌లో ఎలా ఉంటది? ఒక ఇల్లు కొనాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 60, 70 లక్షలు ఉంది. సో ఇప్పుడు ఇల్లు గానీ, లేకపోతే ప్లాట్ గానీ చూసుకుంటే అక్కడికి దీనికి కంపారిజన్ కాదు కానీ ఇవి కూడా ఎప్రిషియేటబుల్ ఐటమ్సే. మన దగ్గర ఉన్న ఫండ్‌లో
ఒక 20% గోల్డ్ కొనుక్కోవాలి. అలాగే రియల్ ఎస్టేట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక సామాన్యుడు లైఫ్ టైంలో ఎన్ని ఇల్లు కొంటాం? మనం ఒక ఇల్లు, 2 ఇల్లు కొనేపాటికి అయిపోతాము. కానీ గోల్డ్ అలా కాదు. గోల్డ్ ఎప్పటికప్పుడు మనం కొత్త ఐటమ్స్ కొనుక్కోవచ్చు. సో, అంటే కంప్లీట్‌గా మార్చడం అనేది కరెక్ట్ కాదు. గోల్డ్ గోల్డే. అలాగే హౌస్ హౌసే. హౌస్‌కు ఉండే వాల్యూ హౌస్‌కుంది. ఒక ఇల్లు లేకపోతే మనం లాంగ్ టర్మ్‌లో మనకంటూ సెక్యూరిటీ ఉండదు. కాబట్టి హౌస్ కొనుక్కోవాలి. అంటే ఒక హౌస్ అనేది మనందరం కూడా కంపల్సరీ కొనుక్కోవాలి. మనం ఉండటానికి. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మనకంటూ ఒక హౌస్ లేకపోతే అసలు లైఫ్ వేస్ట్. అట్ ద సేమ్ టైమ్ గోల్డ్‌కి కూడా వాల్యూ ఇవ్వాలి. సో, కొంత అమౌంట్ గోల్డ్‌కి పెట్టుకోండి. కొంత లాంగ్ హౌస్‌కి ఇన్వెస్ట్ చేసుకోండి. రెండిటిని ఏంటంటే ఆలోచిస్తే 2 కావాలి. కంప్లీట్‌గా ఒక్కదాన్నే బ్లాక్ చేసుకుంటే రెండోది పోతుంది. కాబట్టి 2 కావాలి. దానికి తగ్గ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ మీరు ప్లాన్ చేసుకోండి. చంద్రమూర్తి గారు, ఈ స్టాక్ మార్కెట్స్‌లో కంటే గోల్డ్ పై ఇన్వెస్ట్‌మెంటే సేఫ్ అని భావిస్తున్నారా? అందువల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయా గోల్డ్ పైన? ప్రెజెంట్ అలాగే ఉందండి. స్టాక్ మార్కెట్స్ కన్నా ప్రెజెంట్ చూస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా అసలు స్టాక్ మార్కెట్ రిటర్న్ ఇవ్వల. 2025లో అసలు స్టాక్ మార్కెట్‌లో ఎవరికీ కూడా ప్రాఫిట్స్ రాలేదు. మ్యూచువల్ ఫండ్స్ గానీ, అలాగే స్మాల్ అండ్ మైక్రో క్యాప్ బాగా డౌన్ అయినాయి. అలాగే మిడ్ క్యాప్ బాగా డౌన్ అయినాయి. సో, వీటన్నిటిని చూస్తే ఈ ఇయర్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసినోళ్ళకి బాగా రిటర్న్స్ వచ్చాయి. బట్ ప్రతిసారి అలా అవుద్దని లేదు. మళ్ళీ సైకిల్ మారుతూ ఉంటుంది. సో, ఇప్పుడు ఉన్న ఆల్టర్‌నేటివ్స్ అసెట్ చూసుకుంటే అటు గోల్డ్, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఈ మూడే వెల్త్ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి మూడిట్లో కంపారిజన్ కన్నా కూడా మనం ఏం చేయాలంటే మన ఇన్వెస్ట్మెంట్ పోర్షన్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ఇవాళ 1,40,000 అయినప్పుడు మాట్లాడుతున్నారు. మన టీవీ వీళ్ళందరూ కూడా గోల్డ్ 75,000, 60,000 ఉన్నప్పుడు ఎవరు రికమెండ్ చేయలేదు. అలాగే ఇప్పుడు అందరూ కూడా రికమెండ్ చేయలేరు. లో రేట్‌లో ఉన్నప్పుడు దాన్ని రికమెండ్ చేయలేరు. ఇప్పుడేంటి నేను చెప్పేదేంటి నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇప్పుడు స్టాక్స్ తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు ఏదైతే తక్కువ రేట్‌లో ఉందో ఈ మూడిట్లో దానిలో కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు గోల్డ్ ఇప్పుడు హై రేట్‌లో ఉంది. ఇప్పుడు టోటల్‌గా నేను ఒక కొత్త పర్సన్ వచ్చి 10 లక్షలు ఉన్నాయి. నేను ఎక్కడ కొన్న గోల్డ్‌లో పెట్టాను అంటే నా అడ్వైస్ 100% వద్దంట. ఒక 2,00,000 ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 3,00,000 దీనిలో ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుకోండి. ఓ 5,00,000 బఫర్‌లో పెట్టుకొని గోల్డ్ మళ్ళీ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా ఉండాలి ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ అంటే. కంప్లీట్‌గా ఒకదాన్ని ఇగ్నోర్ చేసేసి టోటల్ అసెట్స్ అన్నీ ఒకదాని మీద పెడితే ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సొస్తుంది. కాబట్టి మనం ఏంటంటే రిస్క్ డైవర్సిఫై చేయడానికి ఈ 3 అసెట్స్‌ని మనం యూజ్ చేసుకొని కొంత పోర్షన్ మార్చుకుంటూ రావాలి. సో, అలాగే రియల్ ఎస్టేట్ గానీ, గోల్డ్ గానీ, తర్వాత ఈ స్టాక్ మార్కెట్ 3 కూడా మనకి మంచి అసెట్స్ ఇచ్చేవే. అయితే 3 ఒకేసారి ప్యారలల్‌గా మనకి రిటర్న్స్ ఇవ్వవు. ఒక్కోటి ఏమవుతుందంటే ఒక్కొక్క ఫేజ్‌లో ఒక్కొక్కటి బాగా బూమ్ అవుతది. ఇప్పుడు లాస్ట్ తీసుకుంటే 2 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ చాలా బూమ్ వచ్చింది. అంతకుముందు స్టాక్స్ బాగా బూమ్ వచ్చాయి. ఇప్పుడు గోల్డ్‌కెళ్తుంది. గోల్డ్, సిల్వర్ గూడా. ఇప్పుడేమవుతుంది దాన్ని మళ్ళీ ఒక 1 ఇయర్ అయ్యేపాటికి గోల్డ్, సిల్వర్ ఎంతవరకు పైకెళ్తాయి? సో, అందరంత ఎత్తుకెళ్ళలేవు కదా! రోజు పైకెళ్ళవు. ఒక స్టేజ్‌కొచ్చాక ఎవరు కొనరు. అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ వస్తుంది. సో, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ కొంత అమౌంట్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. కొంత అమౌంట్ గోల్డ్‌లో పెట్టుకోవాలి. కొంత మనం రియల్ ఎస్టేట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలా కోఆపరేటివ్‌గా చేసుకొని మిక్స్డ్‌గా చేసుకోవాలి. చంద్రమూర్తి గారు, ఈ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ నిల్వలు చేసుకోవడం వల్ల కూడా ఈ ధరలు అమాంతంగా పెరగడానికి కారణమని చెప్పొచ్చా? మేజర్‌గా వాళ్ళ వల్లే వస్తుందండి. మామూలుగా అయితే ఈ వరల్డ్ మొత్తం మీద గోల్డ్ ఎక్కువ కొనేది ఇండియన్స్. ఎంత కొంటున్నాం? పర్ యానమ్ వచ్చి 800 టన్స్ నుంచి 1000 టన్స్ కొంటున్నాం. దానివల్ల ఏమవుతుంది? రేట్లు స్టెబిలైజ్‌గా ఉంటాయి తప్ప విపరీతమైన అబ్నార్మల్ అవ్వవు. కానీ ఎప్పుడైతే వీళ్ళు బై చేశారో, వీళ్ళు విపరీతంగా బై చేసేస్తున్నారు. చైనా గానీ, ఇండియా గానీ, తర్వాత ఈ యొక్క రష్యా గానీ, ఈ ఈవెన్ సౌదీ కంట్రీస్ కూడా, అరబ్ కంట్రీస్ కూడా బై చేస్తున్నాయి. వాటికి ఇన్ఫ్లేషన్ కాపాడుకోవడానికి వీళ్ళు బై చేస్తున్నారు. అలాగే డాలర్ కొనకుండా డాలర్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా గోల్డ్ ఎక్కువ బయింగ్ జరిగిపోతుంది. ఫిజికల్ గోల్డ్ ఎక్కువ బయింగ్ జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది రేట్లు పెరుగుతున్నాయి.